హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవంతిక మూమెంట్స్ కంటెంట్ ఫ్లో. నాకు ఎక్కువగా వచ్చిన రిక్వెస్ట్లను బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. అది కూడా మనకి కొంచెం ఇబ్బందిగా అనిపించే హెవీ థైస్ గురించి ఈరోజు చెప్పుకుందాం. ఈరోజు నేను మీకు థై ఫ్యాట్ ఈజీగా తగ్గేలా 8 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజులు చూపిస్తాను. ఇవన్నీ మెయిన్ థైస్ గురించే. యాజ్ ఇట్ ఈస్ ఫాలో మీ. బాగా క్లారిటీగా చూపించాను ఈ ఎక్సర్సైజులు. నేను ఎప్పుడు చెప్పినా, ఏ వీడియో చేసినా, ఎప్పుడు లైవ్ చేసినా ఒక్కటి మాత్రం నేను చూపించకపోయినా మీరు ఫస్ట్ వామప్ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. నేను వీడియోలో మాత్రం చూపించడం కుదరకపోవచ్చు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని వామప్ ఎక్సర్సైజ్ చూపించను. మీరు మాత్రం డైలీ చేసుకోండి. అవి ఖచ్చితంగా ఎందుకు చేయాలో కూడా రీజన్ చెప్పాను. నేను ఇప్పటి నుండి నా ప్రతి వీడియో మన బాడీలో ఒక్కొక్క పార్ట్కి సంబంధించిన వీడియో చేస్తాను. అందుకే ఈరోజు థైస్కి డెడికేట్ చేశాను. మనం ఎప్పుడైనా సరే ఏ పార్ట్కి ఎక్సర్సైజ్ చేస్తున్నా మనం ఇండివిజువల్గా ఆ పర్టిక్యులర్ పార్ట్ మాత్రమే తగ్గిస్తున్నట్లు కాదు. దాని ద్వారా మన బాడీలో వేరే కాంప్లికేషన్స్ కూడా క్యూర్ అయ్యే అవకాశాలు 100% ఉంటాయి. అది ఎలాగో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చాలామంది లోయర్ బాడీ ఎక్కువగా ఉంటుంది మేడం, కొంచెం ఆ ఎక్సర్సైజ్ చెప్పమన్నారు. అందుకోసమే నేను థై ఫ్యాట్ గురించి చాలా బాగా క్లారిటీగా చెప్పాను. ఇలా జస్ట్ మనం పడుకొని కూడా ఈజీగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఎటువంటి టఫ్ అనేది డిఫికల్ట్ లేకుండా. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఇలా థైస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అలా చేయండి. నా థైస్ చూడండి, ఇంతకుముందు చాలా లావు ఉండేవి, ఇప్పుడు చాలా బెటర్ అయ్యాయి. అందుకోసమే నేను రియల్గా ఫేస్ చేశాను కాబట్టి ప్రతిదీ నేను ఫేస్ చేసిందే చూపిస్తున్నాను. ఓకేనా అండి? కాబట్టి మీరు ప్రతిరోజు మార్నింగ్ టైం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నార్మల్ ఎక్సర్సైజ్ చేసుకుంటాం మేడం మేము బాడీ మొత్తానికి, అండ్ థైస్కి మేము ఖాళీగా ఉన్న టైంలో చేసుకుంటామన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ టీవీ చూస్తున్నప్పుడైనా టైం పాస్ లాగైనా చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఈజీగా కనపడతాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది PID అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. మన థైస్ మధ్య నుండి ఈ పెల్విస్ ఉంటుంది. ఈ పార్ట్ డైరెక్ట్గా వెన్నుముక్కకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పార్ట్లో ఇన్ఫ్లమేషన్ వస్తే అది విపరీతమైన పెయిన్కి దారితీస్తుంది. కాబట్టి PID ఉన్నవాళ్ళు ఈ ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువసేపు చేయండి, వాళ్ళకి ఈ డిసీజ్ నుండి రిలీఫ్ దొరుకుతుంది. ఇకపోతే ఇప్పుడు మనం ఆడవాళ్ళలో ఎదుర్కొనే మొదటి సమస్య అదేంటో తెలుసా? PCOD అండి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నేను చూపించబోయే ఎక్సర్సైజ్ వలన PCOD అండ్ PCOS ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువసేపు చేయండి ఈ ఎక్సర్సైజ్. వాళ్ళకైతే 2 వైపులా లాభాలే. 1, మీకు థై ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. 2, హార్మోన్స్ బ్యాలెన్స్ జరుగుతుంది. దీనివల్ల PCOD కూడా నయం అవుతుంది. నా ఓల్డ్ వీడియోలో చూపించినట్లుగా వీళ్ళు కనుక ఇంకొక ఎక్సర్సైజ్ యాడ్ చేసుకుంటే, ఒకవేళ పిల్లల కోసం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్సీవ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నేను ఏ పార్ట్కి సంబంధించిన వీడియో చేస్తున్నానో సరే వాటికి రిలేటెడ్గా వచ్చే డిసీజెస్ కూడా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా మనం మెయిన్ కంటెంట్లోకి వస్తే, థై ఫ్యాట్ వలన మనం ఎదుర్కొనే సమస్యలు దేవుడికే తెలియాలి. అది కూడా సమ్మర్ వస్తే ఇంకంతే సంగతులు, 10 పౌడర్ బాటిల్స్ అయిపోతాయి. నేను ప్రతి వీడియోలో ఎక్సర్సైజ్ చేస్తూ ప్రతి విషయం నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికే బ్యాక్గ్రౌండ్ ఇంతగా మాట్లాడి మరీ చెప్తున్నాను. అందుకోసమే మీరు ఖాళీగా ఉన్నప్పుడు నా మాటలు కూడా వినండి, ఎందుకంటే నేను ఏం చెప్తున్నానో అండ్ మీకు నేను ఏ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయో చెప్తున్నాను. నేను ఎందుకంటే ఇంతగా మీకు ఇలా ప్రతి ఒక్క రీజన్ చెప్తున్నా అంటే, మీరు ఏ పని చేసినా దానికి రీజన్ మీకు తెలియాలనే ఇలా చెప్తున్నా. చూడండి, ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ థైస్ ఎంతగా కదులుతూ ఉంటాయో మీరు అబ్జర్వ్ చేయండి. నేను చేస్తున్నప్పుడు కూడా ఎంత కష్టంగా ఉంటుందో. కొద్ది రోజులు కష్టంగానే ఉంటాయి థైస్ ఎక్సర్సైజ్ చేయడానికి, కానీ వన్స్ చేస్తే మాత్రం మీ రిజల్ట్ బాగా చూస్తారు. కాబట్టి మీరు ప్రతి ఎక్సర్సైజ్ మినిమం 5 మినిట్స్ చేసేలా చూసుకోండి. తర్వాత ప్రతి ఒక్క ఎక్సర్సైజ్కి 10 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. ఎక్సర్సైజ్ అయినా సరే మీరు మినిమం 5 మినిట్స్ ఉండేలా చూసుకోండి. ఇదే పద్ధతిలో నేను మీకు చూపించిన వీడియోలో ప్రతి ఎక్సర్సైజ్లు ఇలా చేసుకోండి. ఐ థింక్ మీకు మంట కానీ లేకపోతే పెయిన్ కానీ అనిపించిందంటే ఖచ్చితంగా మీకు కరుగుతుందని అర్థం. చూడండి, ఏ ఎక్సర్సైజ్ చేసినా నేను ఎంత సీరియస్గా నోరు తెరవకుండా చేస్తున్నానో అలా చేయటం వల్ల మీ థైస్ తొందరగా తగ్గుతాయి. మీరు ఇంకోటి అనుకోవచ్చు, ఇంత పర్ఫెక్ట్గా మాకు ఈ ఎక్సర్సైజ్ చేయడం రావట్లేదని. ఏమొద్దు, జస్ట్ మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా మీ థైస్ బాగా కదులుతున్నాయా లేదా అక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి.
మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన బాడీ ఎప్పుడైతే అలసిపోతుందో మనకు తొందరగా నిద్ర పడుతుంది. అలాగే మన థైస్ ఎక్కువగా ఇప్పుడు పెయిన్ వస్తేనే అక్కడ తొందరగా కొవ్వు కరుగుతుంది. నేను చూపించే థై ఎక్సర్సైజులు ఈరోజు పీసీఓడి వాళ్ళకి బాగా పనిచేస్తాయి అండ్ థై ఫ్యాట్ తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తాయి. లోయర్ బాడీ పార్ట్ తగ్గాలని చాలామంది అడిగాడు. దానికోసం మీరు ఈ వీడియోలో చూసి డైలీ ఖచ్చితంగా చేయండి. నేను మీకు స్టార్టింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చెప్పాను అప్పట్లో, ఏంటి మీ బాడీ తగ్గాలంటే స్టమక్ దగ్గర తగ్గాలంటే మాత్రం వాటర్ తాగొద్దని, ఎంటీ స్టమక్తో చేయమని. బట్ థైస్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఏంటంటే మీరు కొంచెం వాటర్ తాగొచ్చు, ఎందుకంటే అది మనకు స్టమక్కి సంబంధం లేదు, మెయిన్ థైస్ దగ్గర ఎఫెక్ట్ చేస్తాం కాబట్టి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీరు కొత్తగా ఎక్సర్సైజ్లు చేస్తుంటే బాడీ తగ్గాలని అటువంటి వాళ్ళు ఒక వాటర్ బాటిల్ అండ్ ఎలక్ట్రాల్ పౌడర్ పక్కనే పెట్టుకొని మీకు నీరసం అనిపించి కళ్ళు తిరుగుతున్నప్పుడు కొంచెం తాగండి, రిలీఫ్ ఇస్తుంది వెంటనే 5 minutesలో. అలా మీరు వాటర్ తాగాక నెక్స్ట్ స్టాండింగ్ పొజిషన్స్ ఎక్సర్సైజ్ చేయకుండా ఓన్లీ సిట్టింగ్ ఆర్ పడుకోనైనా ఎక్సర్సైజ్ చేసుకోండి. సింపుల్గా ఉంటుంది, మీకు ఎటువంటి కష్టం తెలియదు అండ్ మీ బాడీ కూడా తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ అలసటకి అలవాటు పడుతుంది. మీరు చేసే ఎక్సర్సైజ్ వల్ల 30% ఫలితం ఉంటే 70% మీరు తీసుకునే ఫుడ్ వల్ల ఫలితం ఉంటుంది. ఆ డైట్ ప్లాన్ నేను మీకు చెప్తాను. నా వీడియోస్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, బాడీ ఎలా డీహైడ్రేషన్ అవ్వకుండా చేసుకోవడానికి. అండ్ సొరకాయ జ్యూసు, బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీరు ఆ వీడియోలో చూసి డైలీ కంటిన్యూ చేయండి, మీకు రిజల్ట్ తొందరగా కనపడుతుంది. నేను మరీ ఇంకొక విషయం చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నారు షుగర్ వేసుకోవచ్చా అని. అసలు మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారో వెయిట్ లాస్కి, ఆ టైంలో అస్సలు మీరు షుగర్ అనేది పక్కన పెట్టేసేయండి, అవాయిడ్ చేయండి, ఇంకా అంతే. ఇంకోటి, మీరు టీ తాగాలనిపించింది అనుకోండి, జస్ట్ షుగర్ లేకుండా టీ పెట్టుకోండి, లేదంటే బెల్లం వేసుకోండి. ఇంకా ఆప్షన్ లేదు మాకు ఇది కష్టం అనుకుంటే ఈ జీలకర్ర వాటర్ తాగండి, మీకు తృప్తిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నోటికి వేడిగా తగులుతుంది. చూడండి, ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు థైస్ ఎంత బాగా ప్రెజర్ ఎక్కువ అవుతుందో నేను చూడండి, ఎంతవరకు మోకాలు కింద పెట్టడం వల్ల గట్టిగా ప్రెజర్ ఇస్తాను. మనం బెండ్ అయ్యి మళ్ళీ పైకి లేవడానికి కూడా నడుం దగ్గర చేతులు పెట్టుకొని లెగుస్తున్నాం కదా, అప్పుడు బాగా ప్రెజర్ పడుతుంది. ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయండి. నాకే చూడండి ఎంత టఫ్గా ఉందంటే, మీకు స్టార్టింగ్ కొంచెం టఫ్ ఉంటుంది, కానీ కొంచెం కష్టపడండి. రిజల్ట్ కావాలంటే కొంచెం కష్టపడాల్సిందే. మన బాడీ ఏదైనా ఈజీగా వచ్చిద్ది, కానీ తగ్గడం మాత్రం కొంచెం కష్టపడితేనే తగ్గుతుంది. ఓకేనా? ఏది అంత ఈజీగా తొందరగా తగ్గదు. చాలామంది చెప్తారు వెయిట్ లాస్ తొందరగా అవుతారని. ఎవరు తొందరగా అవ్వరు. అది ఇంకోటి, మీరు చాలామంది నేను వెయిట్ లాస్ అవ్వాలంటే నేను రైస్ మానేస్తున్నా అని కామెంట్స్ పెడుతున్నారు. అసలు రైస్ మానేయడం వల్ల ఇంకా లావు అవుతారు, ఎందుకంటే ఆ మిగిలిన ఖాళీ కడుపులో ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈరోజే నేను పుచ్చకాయ తిన్నాను, మీకు కూడా అది సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. పుచ్చకాయల సీజన్ వచ్చింది. మీరు వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా, అసలు చాలా తక్కువ రేట్లోనే ఉంది, కేజీ 25 రూపీస్ ఉంది. మీరు బల్క్లో తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది. రైస్ తగ్గించి ఇలా వాటర్ మిలన్ కానీ లేకపోతే మస్క్ మిలన్ కానీ ఏయో ఫ్రూట్స్ తినండి. మేము ఫ్రూట్స్ కొనుక్కోలేము మేడం, మాకు అంత బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళు నార్మల్ ఫ్రూట్స్ మీకు తక్కువ రేట్లో దొరికే తినండి. కీరా కానీ లేకపోతే సబ్జా వాటర్లో కటోరా వేసుకోండి, మీకు ఆకలి మెయిన్ చంపేస్తుంది. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళే చేస్తున్నారు. బేసిక్గా మన ఆలోచన ఎలా ఉండిద్దంటే, అబ్బా ఈ ఫ్రూట్స్ నేను తినాలా, నేను తింటే ఏమొస్తుందంటే పిల్లలు తింటారులే అని అందరూ లైట్ తీసుకుంటారు. అందుకోసం నేను ఈ విషయం చెప్పాను. దానికి ఆప్షన్ కూడా ఏంటంటే మనకి వెతుక్కోవాలి, కాబట్టి ఇలా కష్టపడమని చెప్తున్నాను. ఇంకోటి, చాలామంది జ్యూసులు తాగడానికి ఇష్టపడుతుంటారు. ఓన్లీ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అయితే ఓకే, అండ్ నెక్స్ట్ సొరకాయ జ్యూస్ ఓకే. మిగతా ఈ జ్యూసులుగా తీసుకోవడానికి ఇష్టపడద్దు. మెయిన్ అవి నార్మల్ ఫ్రూట్స్గా డైరెక్ట్గా తీసుకోండి. నేను ఫ్రూట్సే డైరెక్ట్గా ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే, ఫ్రూట్స్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలా మీరు డైరెక్ట్గా ఫ్రూట్స్ తినడం వల్ల మీ టమ్మీ కూడా ఫుల్ అవుతుంది. జ్యూస్ అనేది ఎలా అంటే వాటర్ కంటెంట్ లాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూపించే ఎక్సర్సైజులు మీరు టైం పాస్గా ఖాళీగా బోర్ కొడుతూ మొబైల్ చూస్తూ ఉంటారు చూసారా, ఆ టైంలో ఇలా పడుకొని ఎక్సర్సైజ్ చేయండి, మీ థైస్ తగ్గుతాయి. ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక విషయం ఏమిటంటే, నా సైడ్ నుంచి రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే థైస్ వల్ల, వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి.
టై ఎక్సర్సైజ్లు అయితే చాలా ఈజీగా చెప్పాను, ఎందుకంటే మీరు టైం పాస్ చేసుకుంటూ కూడా చేయొచ్చు, అండ్ టై ఎక్సర్సైజ్లు మొబైల్ చూస్తూ కూడా చేయొచ్చని చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే వీక్లీ 1 టైం లైవ్లో కనెక్ట్ అవుతాను. నేను మార్నింగ్ టైం లైవ్స్ 5 o'clock పెడతా అని చెప్పాను. పెట్టిన రోజు మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తాను. ఇంకోటి, మీరు లైవ్ ఎక్సర్సైజ్లో చేసేటప్పుడు నాతో పాటు చేయాలనుకునే వాళ్ళు మీరు అక్కడ కామెంట్ చేస్తే నేను మీకు స్లోగా ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను, లేదంటే స్టార్టింగ్ ఎక్సర్సైజ్ మాత్రమే నేను మీకు స్లోగా చేసి చూపిస్తాను. మిగతా ఎక్సర్సైజ్ నేను నాకు కంఫర్టబుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను. దాన్ని బట్టి మీరు స్పీడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్టార్టింగ్లో చేసే వాళ్ళకి నాలాగైతే స్పీడ్ రాదు. చాలామంది అడుగుతున్నారు మీలాగా స్పీడ్ చేయలేకపోతున్నామని. అలవాటైతే మీరే స్పీడ్గా చేస్తారు.